వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. చెప్పమ్మా జయ. అమ్మ, మనకి కార్తీక మాసంలో పోలిపాడ్యమి కదా, చాలా విశేషంగా జరుపుకుంటాము. దానికి ప్రత్యేకించి ఒక కథ కూడా ఉంది. ఒక్కసారి ఆ రోజు పాటించాల్సిన విధి విధానాలు. కార్తీక మాసం 30 రోజులు మనం సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి చక్కగా కార్తీక స్నానాలు చేస్తాం. దాంతోపాటు అనేక నియమాలని పాటిస్తూ వస్తాం. ఎందుకంటే కార్తీక మాసంలో తప్పనిసరిగా నక్తాలు ఉండడం, తర్వాత ఒత్తులు వెలిగించుకోవడం, పొద్దున్నే దీపం పెట్టడం, ఏ పని చేసినా చేయకపోయినా, పూజ వచ్చినా రాకపోయినా తలస్నానం చేసి శుభ్రంగా మనం తులసి కోట దగ్గర దీపం పెట్టడం అనేది కార్తీక దీపము. అంతే, ఇది ముఖ్యమైనటువంటిది. ప్రతిరోజు పెట్టాలి, 30 రోజులు పెట్టాలి. అలాగే ద్వారం దగ్గర కూడా పెట్టుకోవాలి. ఇంటి ముందర ద్వారానికి 2 పక్కల దీపం పెట్టుకోవాలి. ఇంకా రోజు ఇంట్లో పెట్టుకునే దీపాలు అవి సరే రోజు చేసుకుంటాం. ఇలానే 30 రోజులు చేయాలి. ఈ 30 రోజులు అనేది ఒక వ్రతం. దీంతో పాటు వీలైన వాళ్ళు నక్తాలు చేస్తారు. సరే, నక్తం చేయలేని వాళ్ళు 12 గంటల వరకు ఉండి 12 గంటల తర్వాత భోజనం చేసేవాళ్ళు భోజనం, టిఫిన్ చేసేవాళ్ళు టిఫిన్. ఇవన్నిటికీ కారణం ఏంటంటే జయ, మూఢభక్తి కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ. కార్తీక మాసం చలి, అవును, విపరీతమైన చలిలో శరీరంలో ఉండేటువంటి విషయాలన్నీ, నాడులు నరాలు అన్ని ఇలా మూసుకుపోతూ ఉంటాయి ఆ చలికి మనకి. అందువల్ల మనం ఏది పడితే అది ఆహారాల్లో తినేసాం అనుకోండి, నూనెలు నెయ్యిలు రోజు తినే ఆహారం గట్టిగా తినేస్తే అరగదు. ఎప్పుడైతే అరగదు, నాళ్ళన్నీ మూసుకుపోతూ ఉంటాయి. అరగకపోయేసరికి అనారోగ్యాలు వస్తాయి. దానికోసమని మనకి ఋషులు ఆనాటి కాలంలో సనాతన సంప్రదాయం పద్ధతులు చెప్పేటప్పుడే ఈ ఉపవాసాలు, దీక్షలు ఇలాంటివి చెప్తే మనం అందరం వింటామని మన కోసం వాళ్ళు ఆనాడే కష్టపడ్డారు. అందువల్ల ఏంటి అంటే కార్తీక మాసం రాగానే చక్కగా సాయంత్రం దాకా హాయిగా ఉండండి. మళ్ళీ చాలామందికి తెలియని విషయం ఏంటి తెలుసా జయ, నక్తాలు చేసేటప్పుడు రిక్త దర్శనం చేసుకోవాలి. అంటే నక్షత్ర దర్శనం సాయంకాలం 6 గంటలకి, 5 గంటలకే మీరు చక్కగా 4 గంటల నుంచి స్నానాలు చేసుకుని దేవుడికి నైవేద్యం మడిగట్టుకుని వంట చేసి అక్కడ పెట్టుకుని 5 గంటలకల్లా మీరు దీపం పెట్టుకునేటట్టు ఉండాలి. 6 గంటల లోపల మీరు భోజనం చేసేయాలి. వీళ్ళు ఏం చేస్తారు, ఇక ఉపవాసం కదా అని ఏ రాత్రో 9 గంటలకో 10 అట్లా చేయకూడదు. ఆరోగ్యం పాడైపోతుంది. కార్తీక మాసం చివరికి వచ్చేసరికి అనారోగ్యం తెచ్చుకొని మీరేమంటారంటే చివరికి కార్తీక మాసం వల్ల అనారోగ్యం వచ్చింది అని అంటారు. అది తప్పమ్మా. ఎందువల్లంటే మీరు సూర్యోదయంకే ముందే లేచేసి ఉంటారు, అప్పటికే మీరు 12 గంటలు అయిపోతుంది. అవునమ్మా, అవును. సాయంకాలం చక్కగా తొందరగా వస్తుంది, చీకటి తొందరగా పడిపోతుంది. ఆ టైంలో మీరు దీపాలు వెలిగించేసుకుని చక్కగా ఆకాశంలో నక్షత్రాలను దర్శనం చేసుకోవడం, భగవంతుడికి నైవేద్యం పెట్టడం, మీరు భోజనం చేయడం, ఇది విశేషం. అవును. ఇలా మీరు 30 రోజులు చేస్తారు కాబట్టి చివరి రోజు 30 రోజులు అయిపోయిన తర్వాత పొలిపాడ్యమి అన్నారు. అమావాస్య కాదు అమ్మలు ఇక్కడ, సారీ అమ్మ, పొలిపాడ్యమి. అందరు అనుకుంటారు, నువ్వు అన్నమాట రైటే. కొంతమందికి తెలియక చివరి అమావాస్య రోజు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ పొలిపాడ్యమిని మీరే అన్నారు. పాడ్యమి అంటే అర్థం ఏంటి, అమావాస్య దాటాలి అని. 30 రోజులు దీపం పెట్టుకున్నాక చివరి రోజు అంటే అంతా అయిపోయాక మనకి మార్గశిర మాసాన్ని ఆహ్వానం పలికేటప్పుడు మనం ఏం చేస్తామంటే తెల్లవారుజామునే లేచి దొన్నెలు అంటే తెలుసు కదా అమ్మలు, అరటి మట్టలు. ఆ అరటి మట్టల్లో దీపాలు 30 దీపాలు పెడతాం. 30 దీపాలు పెట్టి నీళ్ళల్లోకి వదిలేస్తాం. అంటే వ్రతం చేసుకున్న తర్వాత నా వ్రతం సంపూర్ణమైనది నీ వల్ల అని చెప్పి మనం భగవంతుని ఆరాధన చేసుకుని పూజ చేసుకుని నీళ్ళల్లోకి వదిలేస్తాం. అంటే నదులు చెరువులు ఉన్న చోటుకి వెళ్ళి, ఇప్పుడు అమ్మ మాకు అవన్నీ లేవు అంటే పెద్ద బేసిన్ లాంటిది పెట్టేసుకుని చక్కగా అందులో 33 ఒత్తులు వెలిగించుకొని నీళ్ళల్లోకి వదిలేసి దండం పెట్టుకోవాలి. ఇది పొలిపాడ్యం విశేషం. అయితే ఈ పొలిపాడ్యం ఎందుకు వచ్చింది, పొలి ఎవరు, అసలు పొలి అనకుండా వేరే అనొచ్చు కదా అంటే ఇక్కడ ఈ యొక్క కథ ముఖ్యం కాదమ్మా. ఇక్కడ కథలో ఉండేటువంటి విశేషార్థం ఏమిటి అంటే ఈ కాలానికి సంబంధించి అత్తాకోడళ్ళ మధ్యలో అనుబంధాన్ని ఎలా ఉంచుకోవాలి అని చెప్పగలిగేది. ఎందుకనంటే అత్తాకోడళ్ళ మధ్యలో ఘర్షణలు రావద్దు. అత్తగారు ఏదైనా పొరపాటుగా చేసినా కూడా ఇక్కడ ఉండేటువంటి పొలి అనే కోడలు అత్తని తిట్టదు,
మ్మ్. ఇక్కడ కథ ఏంటంటే అత్తగారికి బోల్డ్ మన 3, 4, 5, 6 కోడళ్ళు ఉన్నా కూడా ఆవిడేం చేస్తుంది, చివరి కోడల్ని ఎప్పుడు కూడా తక్కువగా చూస్తుంది. చూసి వద్దు వద్దు ఈవిడికి పుణ్యం రావద్దు, ఈవిడ దీపం వెలిగించకూడదు అని చెప్పి ఈవిడికి దీపాలు ఇంట్లో ఒక దీపం కూడా ఉంచేది కాదు, అంటే ఒత్తి కార్తీక ఉంచేది కాదు. మాసంలో వెలిగించకూడదు అని. 30 రోజులు ఈవిడకి ఆటంకం కలిగించాల్సిందే ఈ కోడలికి. ఆ. ఎందుకంటే ఈవిడ నా మాట వింటలేదు అంటే చివరి ఆవిడ పెద్ద ఆవిడ. మీరే ఆలోచించండి, జనరల్ కండిషన్స్లో కూడా అత్తగారు చాలా పెద్ద 70 ఏళ్ళ వయసు ఉంటుంది, కోడలు వచ్చరికి 20 ఏళ్ల పిల్ల ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యలో జనరేషన్ గ్యాప్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆవిడ తట్టుకోలేదు. ఆ అమ్మాయి ఏంటి, చివరి కోడలికి చాలా పూజలు పునస్కారాలు రోజు చేసుకోవడం. ఎందుకంటే భర్త తీసుకొచ్చేటువంటి ఆ కాస్త డబ్బులతోటి అందరినీ సమర్థించుకుంటూ నవ్వుతూ హాయిగా ఉంటుంది. ఓకే. అది గ్రహించలేక మిగతా తోడి కోడళ్ళు అత్తగారికి ఎగేస్తూ ఉంటారు. అందుకని ఏం చేస్తుందంటే ఇవి చెయ్యకుండా ఉంచాలన్న ఉద్దేశంతో ఇంట్లో ఒక పత్తి కానీ నూనె కానీ అగ్గిపెట్టె కానీ ఏది ఉంచకూడదు అనేసి ఆవిడ అంటే ఆ పొద్దున టైంలో దాచిపెట్టేసుకుని వీళ్ళు మాత్రం వెళ్ళి నదుల దగ్గర స్నానం చేసుకుని అక్కడ వెలిగించుకొని వచ్చేవాడు. ఈ అమ్మాయి ఏం చేసేది, ఇంట్లో పత్తి చెట్టు ఉంటే వెళ్ళి ఆ చెట్టు దగ్గర నుంచి పత్తి కొంచెం కోసుకొని కవ్వ ఉంటుంది కదా, బాగా పొద్దున్నే మజ్జిగ చిలికేసి అక్కడ పెట్టేసి వెళ్తారు కదా, దానికి ఒక వెన్న వస్తుంది. అవును. ఆ వెన్న తీసుకుని ఈ పత్తికి ఇట్లా 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 చేసేసుకుని చక్కగా మట్టిని ఇలా తోడేసేసి అక్కడ దీపం ఒత్తి మన ప్రమిదలాగా తయారు చేసుకుని అందులో పెట్టి వెలిగించుకుని మళ్ళీ అత్తగారు వస్తే తిడుతుంది, ఎందుకు వెలిగించావని కోపడుతుంది అని చెప్పి సూర్యోదయం కాకముందే వాళ్ళు వెళ్ళంగానే ఈ అమ్మాయి పనిచేసే దాని మీద ఒక బుట్ట బోర్లు ఇచ్చేది. ప్రతిరోజు చేసేది ఈ పని, హాయిగా చేసేది. సూర్యుట్లో దండం పెట్టుకునేది, నక్షత్రాలు ఉంటాయి కదా, తెల్లవారుజామున దండం పెట్టుకునేది. ఇలా 30 రోజులు చేసేది. చివరి రోజు కూడా ఈవిడ గబగబా వచ్చేసే సమయానికి ఎక్కడ పెట్టేస్తుందో అని ఆరాట పడుతూ ఉండింది. చివరి రోజు ఈవిడ కనిపించేస్తుంది. ఈవిడికి ఎందుకు పెట్టావు అని కొడుతుంది. అయితే ఆవిడ కింద పడిపోతుంది. పడిపోయినప్పుడు ఆవిడ కాలం చేస్తుంది. కోడలు చనిపోతే అక్కడి నుంచి చక్కగా వచ్చి హాయిగా వైకుంఠానికి తీసుకెళ్ళిపోవడానికి దూతలు వచ్చేస్తారు. దూతలు వచ్చేస్తే ఈవిడ అనుకుంటుంది, మేము ఇంత బాగా పూజలు చేస్తే మమ్మల్ని ఎవరు పరామర్శించరు, మనల్ని ఎవరు అడగరు, చెయ్యరు, ఈవిడికి పుష్పక విమానమే వచ్చింది వైకుంఠంకి వెళ్ళడానికి అని చెప్పి వాళ్ళు చక్కగా ఈవిడిని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఈ అత్తగారు కోడళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆవిడ కాళ్ళు పట్టుకుంటారు. ఇట్లా పట్టుకుని వాళ్ళు కూడా దాంతోపాటు వెళ్ళాలని ఓ పొలి 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 అని పిలుస్తూ ఉంటే వాళ్ళు వెళ్ళిపోతే అప్పుడు అడుగుతారు, ఏంటి మేము ఇంత కష్టపడి మేం కదా రోజు దీపాలు పెట్టింది, ఒక దీపం కూడా పెట్టలేదు, కార్తీక మాసం నియమమే పాటించిన ఆవిడ్ని మీరు ఎలా తీసుకెళ్తున్నారని ఈవిడ ప్రశ్నిస్తే అక్కడ కాదు, ఈవిడ ప్రతిరోజు దీపం పెట్టిందని వాళ్ళు చెప్తారు. ఎందుకు, ఆవిడకి మనసుతోటి ఇంత చిన్న దీపమైనా ఆ సమయానికి వెలిగించింది కాబట్టి ఈవిడికి వైకుంఠ ప్రాప్తే కలుగుతుంది అని చెప్పి తీసుకెళ్తారు. అప్పుడు ఈవిడ బుద్ధి తెచ్చుకుంటారు, అయ్యో నేను చాలా పొరపాటు చేశాను, మనం ఎవరైనా పూజ చేసుకునే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, సాధ్యమైతే సహాయం చేయాలి, కానీ నేను చాలా తప్పు చేశాను, చంపలు వేసుకుని ఇంక ఇప్పటి నుంచి నేను అలా చేయను, పొలి పాడ్యమి అని చెప్పి ఈవిడ పేరు మీదే తెల్లవారుజామున అందరం ఒత్తులు వెలిగించి నీళ్ళల్లో వదులుతాం, నీళ్ళ ద్వారా వైకుంఠానికి వెళ్ళేటువంటి యోగ్యత కలుగుతుంది అని చెప్పి అత్తగారు మిగతా కోడళ్ళందరూ అనుకుంటారు. అప్పుడు ఎలా పంపించాలంటే మట్టి ప్రమిదలో కాదు, చక్కగా దొన్నెలో పెట్టి దొన్నెతోటి నీళ్ళల్లో వదిలితే కనుక మంచిది అని ఆ ద్వారా వచ్చినటువంటి సాంప్రదాయం. ఆవిడేమో స్వర్గానికి వెళ్ళిపోతుంది, వీళ్ళ కింద పడిపోతారు కాబట్టి అప్పుడు వీళ్ళు అనుకుంటారు. ఆ పొలి మీద వచ్చిన పేరు కాబట్టి ఇది పొలి పాడ్యమి అయిందనమాట. అది కూడా ఏంటంటే 30 రోజులు వ్రతం పాటించాలి కాబట్టి అమావాస్య వెళ్ళిన పాడ్యమి కార్తీక మాసం మొదలు పెట్టుకుని మళ్ళీ కార్తీక మాసం చివరి రోజు అమావాస్య అయిపోయాక తెల్లవారితే పాడ్యమి మార్గశిర మాసంకి మొదటి రోజు చక్కగా మనం తులసి కోట దగ్గర హాయిగా పూజ చేసుకుని ఈ పొలిపాడ్యమి వ్రతం కనుక చేసుకున్నట్టయితే కుటుంబం ఆనందంగా ఉంటుంది. రెండవది ఏంటి అంటే ఇందులో నియమాలు పాటించిన వాళ్ళు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా పూజలు పునస్కారాలు చేసుకునేటప్పుడు ఆటంకం కలిగించరాదు. మూడో విషయం ఏంటంటే ఇంట్లో అత్తాకోడళ్ళు ఉన్నట్టయితే అందరూ చక్కగా సమానంగా హాయిగా ఉండాలి. సాధ్యమైనంత వరకు అత్తగారులు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు పిల్లల్ని
కోడళ్ళని మన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇంకా మీరు విషయాలన్నీ చెప్పి వాళ్ళు కూడా పూజ చేసుకునే అవకాశాలు కల్పించాలి. అలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేయకూడదు, అవన్నీ మనం నేర్చుకోవాల్సింది. అలాగే కోడళ్ళు కూడా అత్త చెప్పినట్టుగా విని, ఒకవేళ పొరపాటుగా ఆవిడ ఎందుకో వద్దన్నారులే, మనం చేయదలుచుకున్న పని ఏదో చక్కగా చేసేసి ఆవిడికి అనుగుణంగా నడుచుకోవాలి అనే విషయాన్ని కూడా ఈ పొలిపాడ్యమి ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి చక్కగా ఆనందంగా, ఇంకా చిన్నపిల్లలు కాబట్టి మీకు ఈ విషయాలన్నీ కూడా ఏదో పూర్వకాలం జరిగిపోయిన కథ అని కాదు, ఏ కథలో అయినా జయ మనకి మనం అన్వయించుకోవాలి. అవి దేవుడన్నా పూజలన్నా. అవునమ్మా. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను నీకు. ఈసారి నేను కార్తీక పురాణాన్ని కూడా మార్చి రాయదలుచుకున్నాను, రాస్తున్నాను. అది కూడా మీకు తప్పనిసరిగా మీకే ఫస్ట్ ఇస్తాను, సుమన్ టీవీకే ఇస్తాను. తప్పకుండా. అంటే ఎలా ఉండాలి, ఎలా జరగాలి అనేది ఈ కాలానికి అనుగుణంగా ఉండాలి అన్న ఉద్దేశం అన్నమాట. తప్పకుండా. ఇది పొలిపాడ్యమిలోని విశేషమైనటువంటి కథ. తప్పకుండా. చాలా సంతోషం. నమస్తే అమ్మా. నమస్తే.